వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని పోరుమామిళ్ల పెద్ద చెరువుకు సంబంధించిన తూముల లీకేజీ అవుతున్నాయని వాటిని మరమ్మత్తు పనులు చేసి బ్రహ్మసాగర్ నుండి సాగునీరు ఇవ్వాలని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, కార్యవర్గ సభ్యులు కేశవ, చెన్నయ్యలు కోరారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ల పెద్ద చెరువును సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరుమామిళ్ల పెద్ద చెరువుకు సంబంధించిన తూములు శిథిలావస్థకు చేరి లీకేజ్ అవుతున్నాయని వాటిని మరమ్మతులు చేసి సకాలంలో రైతులకు సాగునీటిని అందించి ఆదుకోవాలన్నారు. పెద్ద చెరువుకు ఎప్పుడు నీళ్లు వచ్చినా రైతులకు తూముల వద్ద పడిగాపులు తప్ప సకాలంలో పంటలు పండించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇక రైతులు నీళ్లు వృధా పోకుండా చెరువు కింద తూముకు రాళ్లు, గడ్డి, గోనె సంచులు తూములో వేసి ప్రాణాలకు తెగించి నీళ్లు నిలబెట్టడం కోసం చేస్తున్న పరిస్థితి చాలా దారుణమన్నారు. దానికి మార్పుగా షట్టర్లు రిపేర్ చేయించి లీకేజీని అరికట్టితే ఈ సమస్య తీరిపోతుంది. తూముల వల్ల రంధ్రాలు పూడ్చడం, కంప చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించి షట్టర్లు పైకి కిందికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఇరిగేషన్ అధికారులను కోరారు. వెంటనే పనులు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు చేపట్టకపోతే పోరుమామిళ్ల మండల సమితిగా ప్రత్యక్ష ఆందోళనలు, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల చెరువును సిపిఐ బృందంగా పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా పోరుమామిళ్ల పెద్ద చెరువు మరియు చిన్న చెరువు, యువతల ఉన్న దొమ్మనపల్లి వద్ద ఒక చెరువు, కటికిందిపల్లి వద్ద ఒక చెరువు, 4 తూములు అదనంగా ఏర్పాటు చేసిన చిన్న ఒకటి 5 తూములు ఈ పోరుమామిళ్ల చెరువుకు ఉన్నాయి. ఈ తూములకు సంబంధించి ఎక్కడ పట్టినా అక్కడ లీకేజ్ కానీ, షట్టర్లు పైకి లేయాలన్నా, షట్టర్లు కిందికి దిగాలన్నా కానీ ప్రతి సంవత్సరం రైతులు నానా అవస్థలు పడుతుండ్రు. పెద్ద తూముకైతే రైతులు నరకయాతన చేసి అక్కడే నీళ్ళు వచ్చినాయంటే అక్కడే రైతులు వనస్థాపన చేసే పరిస్థితి. అది జరగకుండా ఈసారి పూర్తిగా మరమ్మతులు చేసి వెంటనే చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరుమామిళ్ల మండల సమితి తరపున ఈ పోరుమామిళ్ల పెద్ద చెరువును పర్యటించడం జరిగింది. ఈ చెరువు చాలా పెద్దది. దీని కింద వేల ఎకరాలు మరి భూమి సాగు చేస్తూ ఉన్నారు రైతులు. ఒక టీఎంసీ నీళ్లు మరి అదే ఈ చెరువుకు ఒక టీఎంసీ నీళ్లు సామర్థ్యము. ఆ టీఎంసీ నీళ్లు కూడా కొన్ని సందర్భాల్లో నిల్వ కావాలంటే కష్టంగా ఉంది. మొన్న పడిన వర్షాలకు పైనుంచి మరి బ్రహ్మసాగర్లోకి నీళ్లు వదలడం, బ్రహ్మసాగర్లో నుంచి కొద్దిగానో మరి ఇట్లా చెరువుకు నీళ్లు వదలడం తెలుగంకాల జరిగింది. ఆ నీళ్లు కొంచెంగా పోరుమామిళ్ల చెరువులోకి రావడానికి వస్తూ ఉన్నాయి. ఇందులో మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు మేము ఈ 5 తూములను పోరుమామిళ్ల చెరువులో ఉన్న 5 తూములను మేము చూడడం జరిగింది. ఇక్కడికి వస్తే ఎక్కడే కానీ మరి ఏమాత్రం కూడా ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లే. అసలు ఆ గేట్లు ఎత్తడానికి కూడా, ఎత్తేదానికి మరి దించేదానికి కూడా అవకాశాలు లేని పరిస్థితులు ఈ పోరుమామిళ్ల చెరువు తూముల కాడ గేట్లు కనపడతా ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులకు మేము ఒకటి అడుగుతా ఉన్నాము, ఇప్పుడు నీళ్లు రాకముందుగానే మీరు ఏమైనా శ్రద్ధ తీసుకొని మరమ్మతులు చేయకపోతే రేపు నీళ్లు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలన్నా కానీ వీలు పడదు. కాబట్టి వెంటనే రేపటి నుంచే మరి ఇక్కడికి వచ్చి మరి జేసీబీలు పెట్టా, లేకపోతే ఇక్కడికి వచ్చి అన్నీ కూడా గేట్లన్నీ కూడా బాగు చేసి మరమ్మతులు చేసి లీకేజ్ లేకుండా ఎందుకంటే రైతులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. రైతులు కూడా ఇక్కడ కాపలా కాసి, రేములు కాపలా కాసి నీళ్లు తమ వైపుకు మరలించుకోపోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రైతులకు ఈ పోరుమామిళ్ల చెరువు కింద ఉండే ప్రతి రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ముందు లీకేజీలు పూడ్చండి. ఆ తర్వాత ఎప్పుడు నీళ్లు వదిలినా కానీ ఆ నీళ్లు పోయేటట్లుగా చేయండి. ఎప్పుడు ఆపినా నీళ్లు నిలబడేటట్లు చేయండి. ఇక్కడ చెరువు కూడా పెద్ద చెరువు కాబట్టి ఇంతకుముందు గతంలో 2-3 కార్లు వరి పండేది. కానీ ఇప్పుడు ఈ లీకేజీలు ఉండబట్టి నీళ్ళన్నీ పోవడం జరుగుతూ ఉంది. చెరువులో ఒక సుక్క కూడా కొద్ది కాలాలకు నీళ్లు లేకుండా పోతుంది. కాబట్టి
చెరువుల్లో నీళ్లు ఖచ్చితంగా నిలపాలి. ఈ 5 తూములు మరమ్మతులు రేపటి నుంచే మీరు ప్రారంభించకపోతే మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఆందోళనలు తర్వాత పోరాటాలు దీని మీద చేయవలసి వస్తుంది. కాబట్టి ఇరిగేషన్ అధికారులు గమనించి దీనికి మరమ్మతులు చేసి దీని కింద ఉన్న రైతులను, ఈ చెరువు కింద ఉన్న రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోకాళ్ళ నొప్పులకు వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కాదు, వాళ్ళకి కాళ్ళ నొప్పులు. అందుకు ఈ దిగడానికి దిగేదానికి